ఒకవైపు తిను అందరికీ సహాయం చేస్తుంటాడు, ఇంకోవైపు చింకు తన ముక్కు సహాయంతో వస్తువుల్ని మాయం చేసి జంతువులకి ఇంకా పక్షుల్ని ఇబ్బంది పెడుతుంటాడు. చింకు, నీ దగ్గరున్న శక్తులన్నీ ఎదుటి వాళ్ళందరికీ సహాయం చేయడానికే, వాటిని దుర్వినియోగం చేయడానికి కాదు. మీ తమ్ముడు మోంటూని చూసి నేర్చుకో. అందరూ తనని మెచ్చుకుంటున్నారు, కానీ నువ్వెప్పుడు నన్ను తలదించుకునేలా చేస్తావు. చింకు మంచి కోసం వాళ్ళమ్మ చెప్పిన మాటల్ని తను తప్పుగా అర్థం చేసుకుంది. అలాగే తనకి కోపం కూడా పెరిగింది. తను వేగంగా అక్కడ్నుండి ఎగిరిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డా? నేను ఎవరి బిడ్డను కాదు, అలాగే నాకు పొగడ్తలు వినాలనే ఆశ కూడా లేదు. ఇంక చూడండి నేనేం చేస్తాను. చింకు తన ముక్కును మెరిసేలా చేసి ఆ తర్వాత అది అడవిలో ఉన్న అన్ని చెట్ల మీద ముక్కుతో కొట్టడం మొదలుపెట్టింది. తను ముక్కుతో కొట్టిన ప్రతి చెట్టు మాయమయ్యేది. అరే, ఎవరైనా తనని ఆపండి! ఈ చింకు అడవి మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. చింకు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కాసేపట్లో సగం అడవి మైదానంలా మారిపోయింది. భూమి కూడా బంజరయ్యింది. అది చూసి జంతువులు ఇంకా పక్షులు కంగారు పడుతున్నాయి. చింకు నాన్న, నువ్వెందుకిలా చేశావు? అడవిని ఆ పరిస్థితిలో చూసి అన్నింటి కళ్లల్లో నీళ్లు చేరాయి. ఇంతలోనే వేటగాడు అక్కడికి వచ్చాడు.